మిత్రమా, ఆనందంతో చప్పట్లు కొట్టేటప్పుడు 10,000 కలుస్తాయి. గౌరవంతో నమస్కరించేటప్పుడు 10,000 కలుస్తాయి. కానీ కన్నీరు తుడుచుకునేటప్పుడు ఒక్క వేలే కదులుతుంది మిత్రమా. మన కష్టంలో మన వేలే కలిసి రానప్పుడు ఎవరో ఆదుకోవడానికి రాలేదని బాధపడ్డం అనవసరం కదా మిత్రమా. కష్టాలు మేఘాలాంటివి మిత్రమా, ఎప్పుడో ఒకప్పుడు వర్షించక మానవు. అందమైన ఇంద్రధనస్సు కూడా వచ్చేది వర్షం వెలిసాకే కదా. అందుకే కష్టాలు వెంబడి సుఖాలు కూడా ఉంటాయి మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, నవ్వుతూ జీవించడం ఓ కళ. అందాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఉచితమైన ఔషధం నవ్వు. ముఖంలో చిరునవ్వు మనసులో సంతృప్తికి మించిన సౌందర్య సాధనాలు ప్రపంచంలో మరేవీ లేవు మిత్రమా. సృష్టిలో మానవులకు మాత్రమే ఉన్న ఒక చిన్న అమూల్యమైన ఆభరణం నవ్వే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మంచి వ్యక్తితో అనుబంధం చెరుకుగడలాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, ఏం చేసినా కానీ అది మనకు తియ్యదనాన్ని ఇస్తుంది మిత్రమా. చిరునవ్వుకు మహత్తర శక్తి ఉంది. వయస్సును తగ్గించి ఆయుస్సును పెంచే దివ్య ఔషధం. సమస్యలు తగ్గించి విజయాల వైపు నడిపిస్తుంది మిత్రమా. ఇద్దరి మధ్య దూరం తగ్గించి శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తుంది. అందుకే పువ్వుల్లా నవ్వండి, నవ్వులలా పువ్వులలా పరిమళాలు పంచండి. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు కదా మిత్రమా. సంతోషాలు ఎప్పుడూ దూరం కావు. అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళడమే జీవితం అంటే మిత్రమా. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడు కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు మిత్రమా. ఎప్పుడు కూడా పాపపుణ్యాలేంటో నాకు తెలియదు, కానీ నేను నమ్మిందొకటే. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరి సంతోషం మనం కారణమైతే అది పుణ్యం మిత్రమా. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, చేసే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనాన్ని కాక కళ్ళతో చూసే ఆడంబరాలకి విలువెందుకు మిత్రమా. విశ్వాసం అనేది ఒక చిన్న పదం. దీన్ని చదవడానికి ఒక క్షణం పడుతుంది, ఆలోచించడానికి 1 నిమిషం పడుతుంది మిత్రమా, అర్థం చేసుకోవడానికి 1 రోజు పడుతుంది, నిరూపించుకోవడానికి మాత్రం 1 జీవితకాలం పడుతుంది మిత్రమా. ఆ కాలంలో ఎవరి దగ్గర గడియారం లేదు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది, కానీ ఎవరి దగ్గర కూడా సమయం లేదు మిత్రమా. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు మిత్రమా. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులాంటివి. ఉన్నది ఒకటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ గడిపేద్దాం మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీడిలా ఉన్నంత వరకు తల్లిదండ్రులు తెలియదు బాధ్యత అంటే ఏమిటో అని. చదువు అయిపోయాక తెలియదు సమాజం అంటే ఏమిటో అని. కష్టం వచ్చే వరకు తెలియదు మిత్రమా మనకి జీవితం అంటే ఏంటో అనేది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి మిత్రమా. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది మిత్రమా. జీవితంలో ఏ బంధం ఎంతకాలం నీతో ఉంటుందో తెలియదు. అందుకే అవసరమైతే ఏ బంధానైనా వదులుకోగల ధైర్యం నీ మనసుకు అలవాటు చేయి మిత్రమా. జీవించినంత కాలం ఉన్నదాంతో తృప్తిగా జీవించు, ఉన్నంతలో మనశ్శాంతిగా జీవించు. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేది ఏది లేదు మిత్రమా. ప్రేమ ఒక్కటే శాశ్వతం. మానవత్వంతో అందరితో ప్రేమగా ప్రేమిస్తూ జీవించు మిత్రమా. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది మిత్రమా. అదే కోపం వెనుక బాధను తెలుసుకుంటే బంధమే నిలబడుతుంది. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు మిత్రమా. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చడం లేదు కదా మిత్రమా.
10 మంది మెచ్చుకుని నిన్ను మరో 10 మందిని తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు మిత్రమా. అందుకే ఎప్పుడు కూడా ఒకరి మెప్పు కోసము గొప్ప కోసము కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు మిత్రమా. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదులుకోక మిత్రమా. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులు వదులుకోవద్దు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలని దూరం కాకు. కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితుడికి దూరం చేసుకుంటే అన్నీ ఉన్నా కూడా అనాథవవుతావు మిత్రమా. జీవితంలో మనం మాత్రమే ఎదగాలన్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు కదా మిత్రమా. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలన్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. అర్థమైందనుకుంటా మిత్రమా. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు వస్తూనే ఉంటాయి. అందుకని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలంతే. దాచుకున్న ప్రతి రూపాయి కూడా నిన్ను ధనవంతుని చేస్తుంది మిత్రమా. సాయం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముని చేస్తుంది. కూడబెట్టింది కాటి వరకే రావచ్చు, కానీ సాయం చేసింది నీ తరతరాల్ని కాపాడుతుంది మిత్రమా. ఎంత కష్టం వచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో మిత్రమా. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ కూడా నా దగ్గరికి తీసుకోరు మిత్రమా. మన జీవితం ఒక తెల్లని కాగితం లాంటిది. అందులో మంచి రాయొచ్చు, చెడు రాయొచ్చు. మంచి ఉంటే నలుగురు దాచుకుంటారు, చెడు ఉంటే చించి పారేస్తారు మిత్రమా. కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది, మనల్ని భయపెట్టడానికి కాదు మిత్రమా. జీవితం అనే కథలో మనల్ని మరింత బలపరచడానికి. మిత్రమా, వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకి మించిన అదృష్టము లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనము లేదు, విజయంకి మించిన ఆనందము లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం కూడా లేదు మిత్రమా. నా అనుకున్నప్పుడు అన్నీ సమాధానాలే, నాకెందుకు అనుకున్నప్పుడు అన్నీ ప్రశ్నార్థకాలే మిత్రమా. 4 రోజుల జీవితం నలుగురితో ఆనందమయం కావాలి. ఎప్పుడు కూడా గెలవాలని స్ఫూర్తితో పోరాడు మిత్రమా. ఓడినా తట్టుకోగలవు, గెలిచి తీరాలన్న అహంతో పోరాడద్దు. ఓడిపోతే తట్టుకోలేవు మిత్రమా. జీవితంలో ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయక ఉపయోగించుకో. వృధా చేసిన కాలం నీ భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది మిత్రమా. మిత్రమా, స్త్రీలు ఇతరుల రహస్యాలు దాచలేరేమో కానీ తమ రహస్యాలు మాత్రం ఎప్పటికీ కూడా బయటకు రానివ్వరు. ఇతరులతో సంబంధాలు పెట్టుకుని ఆ తప్పు బయటపడినప్పుడు కూడా వీరు మౌనంగానే ఉంటారు మిత్రమా. ఇందులో నా తప్పు ఏదీ లేదని నమ్మించడానికి అమాయకంగా నటిస్తారు. స్వార్థం, అత్యాశ గల స్త్రీలు మగవారి జీవితాన్ని నాశనం చేస్తారు. వ్యభిచారాన్ని నీచపు పనిలా కాకుండా ఒక గొప్ప వృత్తిలాగా భావిస్తారు మిత్రమా. ఎప్పుడు కూడా డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారు. అత్తమామలు కుక్కల కన్నా హీనంగా చూస్తారు. పెళ్లి తర్వాత మగాడు డబ్బు మొత్తం దోచుకుంటారు. ఆడదాని మంచితనం తనకి అవకాశం దొరికేంత మాత్రమే ఉంటుంది. అవకాశం దొరికిన తర్వాత ఆమెలోని క్రూరత్వం బయటపడుతుంది మిత్రమా. ఉదాహరణకి తల్లిదండ్రుల సపోర్ట్ లేని స్త్రీ భర్త వద్ద అణిగిమణిగి ఉంటుంది. కానీ తల్లిదండ్రుల సపోర్ట్ ఎక్కువగా ఉన్న స్త్రీ భర్త తన కాలి కింద బానిసలాగా ఉండాలని కోరుకుంటుంది. ఒక మగాడు తను సంపాదించిన డబ్బును స్త్రీకి ఇవ్వడానికి పెద్దగా బాధపడ్డం, తన భార్య కోసం ఖర్చు కూడా చేస్తాడు. కానీ ఒక స్త్రీ తాను కష్టపడగా వచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా భర్తకి ఇవ్వడానికి ఇష్టపడదు. అత్తమామలు తిండి పెట్టాలని, వారిని బాగా చూసుకోవాలని ఏ స్త్రీ కూడా అనుకోదు మిత్రమా. ఇలా కొంతమంది స్త్రీలు మాత్రమే ఆలోచిస్తారు. కొంతమంది మంచిగా ఆలోచించే స్త్రీలు కూడా ఉంటారు మిత్రమా. అర్థం చేసుకుని మసులుకోవడమే జీవితం అంటే. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.